తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రికెట్లో ఎంత ఎత్తుకు ఎదిగాడో మనందరికీ తెలుసు. కానీ క్రికెట్లోకి అడుగుపెట్టిన స్టార్టింగ్లో కోహ్లీ జర్నీ ఎలా ఉందో ఎవరికీ తెలియదు. అందరిలానే విరాట్ కూడా తన క్రికెట్ కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. బ్యాటర్గా టన్నుల కొద్దీ పరుగులు చేసిన కోహ్లీ కెరీర్లో కొన్ని షాకింగ్ విషయాలు కూడా ఉన్నాయి. విరాట్ కెరీర్లో కూడా ఒక బ్యాడ్ టైం నడిచింది. ఈ సమయంలో కోహ్లీకి అండగా నిలబడింది మహేంద్ర సింగ్ ధోని. ఈ మాటలు భారత జట్టు మాజీ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ స్వయంగా చెప్పుకురావడం విశేషం. ప్రముఖ తెలుగు గేమ్ షో సర్కార్ సీజన్ 6 సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్నారు. ఈ షో కొత్త ఎపిసోడ్లు ప్రతి శుక్రవారం ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రసారం అవుతున్నాయి. ప్రస్తుతం సుధీర్ హోస్ట్గా చేస్తున్న సర్కార్ షోకు ఆశ్చర్యకరంగా తెలుగు కామెంటేటర్లు వచ్చారు. త్వరలో ఐపీఎల్ ఉన్న కారణంగా 4 తెలుగు కామెంటేటర్లను షోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. వీరిలో భారత మాజీ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్తో పాటు కళ్యాణ్ కృష్ణ, కౌశిక్ ఎన్సీ, వింధ్య షోలో పాల్గొని సందడి చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమోలో ఎంఎస్కే ప్రసాద్ ఒక షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు. కోహ్లీ కెరీర్లో డౌన్లో ఉన్నప్పుడు జట్టులో నుంచి తీసేద్దాం అనుకున్నారట. ఇష్టం వచ్చినట్టు పార్టీకి వెళ్లడం, టైం పాస్ చేయడం, సరిగ్గా ఆడకపోవడంతో కోహ్లీని జట్టులో నుంచి తప్పించాలని చాలా మంది అనుకున్నారని ఈ షో ప్రోమోలో ఎంఎస్కే చెప్పుకొచ్చారు. బయట నుంచి విమర్శలు రావడంతో ఎంఎస్కే స్వయంగా కోహ్లీ దగ్గరకు వెళ్లి ఏంటి విరాట్ ఇలా ఉన్నావు అని అడిగాడట. చాలా మంది ఆ సమయంలో కోహ్లీని జట్టులో నుంచి తీసేద్దాం అనుకుంటే అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఇందుకు అస్సలు ఒప్పుకోలేదట. విరాట్ కోహ్లీని జట్టులో నుంచి తప్పించడం కుదరదు అన్నారట. ఇండియన్ ఫ్యూచర్ విరాట్ అని, అతడిని తొలగించొద్దని ధోని తనకు చెప్పినట్టు ఎంఎస్కే ప్రసాద్ ఈ సందర్భంగా ఎవరికీ తెలియని నిజాన్ని తెలియజేశాడు. అయితే ఇది ఏ సంవత్సరంలో జరిగిందో, ఎంఎస్కే ప్రసాద్ కోహ్లీతో ఏం మాట్లాడారో తెలియాలంటే షో మొత్తం చూడాలని అర్థమవుతుంది. ఎంఎస్కే ప్రసాద్ 2016 నుంచి 2020 వరకు భారత జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. 2016, 2017, 2018లో కోహ్లీ కెరీర్ పీక్స్లో ఉంది. 2019లో ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే 2013కి ముందే కోహ్లీ తన కెరీర్లో కష్టకాలాన్ని ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. కెరీర్ ప్రారంభంలో కోహ్లీ బాగా ఆడినా అనవసర దూకుడుతో క్రమశిక్షణ తప్పేవాడు. కోహ్లీ తన కెరీర్ ప్రారంభంలో వన్డేల్లో బాగా రాణించిన టెస్టుల్లో తడబడేవాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్పై జరిగిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో కోహ్లీ ఘోరంగా ఆడారు. అయితే ఇలాంటి సమయంలో కోహ్లీని ధోని వెనకేసుకొచ్చాడు. కోహ్లీ సామర్థ్యాన్ని, స్కిల్స్ను ధోని గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఇండియన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక కోహ్లీ కెరీర్ అద్భుతంగా సాగింది. కెప్టెన్గా, బ్యాటర్గా అత్యుత్తమంగా రాణిస్తూ క్రికెట్లో తిరుగు లేకుండా దూసుకెళ్లాడు. దీంతో అప్పట్లో ధోని, కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయని భావించే వారికి ఎంఎస్కే ప్రసాద్ చెక్ పెట్టారు.